రైల్వే జాబ్ సాధించడమే మీ కల? ఎలాగైనా సరే ఇండియన్ రైల్వేలో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారా? 10th క్వాలిఫికేషన్ లో క్లాస్ 4 ఉద్యోగమైనా సరే గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ ను నిజంగానే అమ్ముకుంటున్నారా? ఏ అవును, బి కాదు. ఇక రైల్వే జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాఫ్ట్స్మెన్, స్టెనోగ్రఫర్, టర్నర్, సిఓపిఏ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ కేటగిరీలో మొత్తం 1679 వేకెన్సీలను ఫిల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 15. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు rrcpryj.org అనే ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్లు 10th తో పాటు ITI పాస్ అయి ఉండాలి. నేషనల్ స్కిల్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అప్లై చేసే అభ్యర్థుల మినిమం ఏజ్ 15 ఏళ్లు, మాక్సిమం ఏజ్ 24 ఏళ్లకు మించి ఉండరాదు. ఏజ్ విషయంలో SC ST క్యాండిడేట్లకు 5 ఏళ్లు, BC అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రిజర్వేషన్ ను కూడా ఫాలో అవుతారు కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జనరల్ అభ్యర్థులకు ఒక అప్లికేషన్ కు పేమెంట్ ఫీజు 100 రూపాయలు. SC ST ఉమెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ కు వచ్చిన మార్కులను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. మొత్తంగా మార్కులను బట్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ ను డిసైడ్ చేస్తారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో క్యాండిడేట్ కు ఎలాంటి రిటర్న్ టెస్ట్ గానీ వైవా టెస్ట్ గానీ కండక్ట్ చేయరు. అప్లై చేసేటప్పుడు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడొద్దు, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి లాంటి డీటెయిల్స్ ను ఏ తప్పు లేకుండా ఎంటర్ చేయాలి, లేదంటే కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు 1 year పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ప్లస్ జాబ్ ఉంటుంది. అప్రెంటిస్ గా సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు 40,000 నుంచి 70,000 వరకు స్టైపెండ్ ను పే చేస్తారు. అప్రెంటిస్షిప్ పూర్తయిన తర్వాత జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అభ్యర్థులు ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్ నోటిఫికేషన్ ను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, వెల్డర్, టర్నర్ లాంటి 1679 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్నవన్నీ అప్రెంటిస్ పోస్టులే అయినప్పటికీ తరువాత పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 15. కంప్లీట్ డీటెయిల్స్ కోసం అభ్యర్థి rrcpryj.org అనే ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. సెలక్షన్ ప్రాసెస్ లో ఎలాంటి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉండదు. మార్కులను బట్టి రిక్రూట్ చేసుకుంటారు. సో 10th ITI కంప్లీట్ చేసిన వాళ్ళు లేట్ చేయకుండా అక్టోబర్ 15 లోపు అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.